ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఓవెల్ వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, బుమ్రా ఆడడంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై 4వ టెస్ట్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. రిషబ్ పంత్ ఇప్పటికీ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు గంభీర్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాలి గాయంతో పంత్ బ్యాటింగ్ చేశాడు. అతన్ని ఎంతగా పొగిడినా తక్కువే. రాబోయే తరాలు ఇలాంటి ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటాయి. పంత్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఇలా గాయపడడం చాలా దురదృష్టకరం. అతడు తొందరగా కోలుకోవాలని, త్వరగా జట్టులోకి చేరతాడని ఆశిస్తున్నా అంటూ టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ చాలా విలువైన ఆటగాడని గంభీర్ పేర్కొన్నాడు. ఇక ఓవల్ టెస్ట్ కోసం భారత జట్టు బౌలర్లు అందరూ పూర్తిగా ఫిట్ గా ఉన్నారని గౌతమ్ గంభీర్ చెప్పాడు. అయితే 5వ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. అయితే బుమ్రా 5వ టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిరీస్ లో 2-1తో భారత జట్టు వెనకబడి ఉంది. సిరీస్ ను సమం చేయాలంటే 5వ టెస్టులో భారత జట్టు విజయం సాధించాలి. దీంతో బుమ్రా 5వ టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇక శుభమన్ గిల్ కెప్టెన్స్ పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు కెప్టెన్స్ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు గంభీర్ ముందు ప్రస్తావించారు. దీంతో గంభీర్ స్పందిస్తూ, శుభమన్ గిల్ ప్రతిభపై ఎవరికి ఎలాంటి సందేహం లేదు. సందేహాలు ఉన్నవారికి క్రికెట్ మాట్లాడడం మాత్రమే తెలుసు. దానిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కొంతమంది అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడానికి సమయం తీసుకుంటారు. ఈ పర్యటనలో శుభమన్ గిల్ నిర్ణయాల్లో ఎక్కడా తప్పు పట్టాల్సిన పని లేదు. ముఖ్యంగా గిల్ క్రీజ్ లో ఉన్నప్పుడు అతను కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురైనట్లు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే అతను క్రీజులో వెళ్లేటప్పుడు కెప్టెన్ గా కాకుండా బ్యాట్స్మెన్ గా వెళ్తాడని గంభీర్ చెప్పాడు.